everyone, welcome back my channel TBK Railways and Blog channel. సో ఇండియన్ రైల్వే నుండి అయితే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చేసింది. సో అదేంటంటే లాస్ట్ 2 డేస్‌లో అనమాట మనకి రైల్వే మినిస్టర్ గారు అయితే ఎవరైతే ఉన్నారో అశ్విని వైష్ణవ్ గారు అయితే ఏదైతే అనౌన్స్‌మెంట్ చేశారో దానికి సంబంధించి అఫీషియల్‌గా రైల్వే నుండి అయితే ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో అదేంటి అంటే మనకి రైల్వేలో ఎప్పుడు కూడా నోటిఫికేషన్ అనేది 3 ఇయర్స్‌కి వన్స్ అండ్ 4 ఇయర్స్‌కి వన్స్ లేదంటే 5 ఇయర్స్‌కి వన్స్ అనేది రేర్‌గా వస్తూ ఉంటుంది. సో ఇయర్ అయితే ప్రతి సంవత్సరం కూడా మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తామనేది లాస్ట్ 2 డేస్‌లో అయితే మన మినిస్టర్ అయితే అనౌన్స్‌మెంట్ చేయడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి ఒక నోటీస్ అయితే మినిస్టర్ ఆఫ్ రైల్వే నుండి ఒక నోటీస్ అయితే అఫీషియల్‌గా రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మినిస్టర్ ఆఫ్ రైల్వే నుండి అయితే మనకైతే అఫీషియల్‌గా ఓ నోటీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇదేంటంటే యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ఆర్ఆర్‌బీ రిక్రూట్‌మెంట్స్. సో ఎవ్రీ ఇయర్ అనమాట మనకనేది ఆర్ఆర్‌బీ నుండి అయితే మనకైతే ఒక నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. సో ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండబోతుందనేది ఈ యొక్క నోటీస్‌లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో జనవరి నుండి మార్చ్ వరకు అయితే మనకి ఏఎల్‌పీ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో అదేవిధంగా ఏప్రిల్ టు జూన్ టెక్నీషియన్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో జనవరి నుండి మార్చ్ అంటే ఏఎల్‌పీ సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో సో ఆన్లైన్‌లో మనం సబ్మిట్ చేసిన తర్వాత ఆ ఒక డేట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ అనమాట ఏప్రిల్ టు జూన్‌లో టెక్నీషియన్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా ఎన్టీపీసీ అండ్ జూనియర్ ఇంజనీర్స్ అండ్ పారామెడికల్ కేటగిరీకి సంబంధించి ఏవైతే నోటిఫికేషన్ ఉందో దానికనమాట జూలై టు సెప్టెంబర్ మధ్యలో అయితే మనకైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా గ్రూప్ డి లెవెల్ 1 గ్రూప్ డి సంబంధించి ఏదైతే ట్రాక్ మ్యాన్ కానీ హెల్పర్స్ కానీ అదేవిధంగా పాయింట్స్ మ్యాన్ కానీ ఎవరైనా సరే గ్రూప్ డిలోకి అయితే వీళ్ళైతే వస్తారు. దీనికి సంబంధించి ఏవైతే పోస్టులు అయితే ఉన్నాయో నోటిఫికేషన్ సంబంధించి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో అయితే మనకైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకైతే ఇయర్లీ ఒక ఇయర్కి సంబంధించి ఏ మంత్లో ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామనేది అఫీషియల్గా అయితే ఒక యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ఆర్ఆర్‌బీ జాబ్ రిక్రూట్‌మెంట్ సంబంధించి ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు. దాంట్లో అయితే ఇవన్నీ కూడా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఏ మంత్లో ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామనేది దీంట్లో అయితే మెన్షన్ చేశారు. సో మనకి ఎవ్రీ ఇయర్ రైల్వే నుండి మనకైతే నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి సో మనకైతే వేకెన్సీస్ కూడా చాలా తక్కువైతే తీస్తారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కాబట్టి మీకు వేకెన్సీస్ తీయాలి కాబట్టి సో దానికి తగ్గట్టే వేకెన్సీస్ కూడా పోస్టులు కూడా చాలా తక్కువ కూడా తీయడం అయితే జరుగుతుంది. సో కాంపిటీషన్ అనేది హెవీగా ఉండబోతుంది.